ఇక గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో ఉత్తరాంధ్ర ప్రథమ స్థానంలో ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అత్యవసర సమయంలో డోలుమోత సాయం అవసరం లేకుండా ప్రయాణించేలా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందన్నారు. అంగన్వాడీలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పేదలకు పౌష్టిక ఆహారం పంపిణీ జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంగన్వాడీల పనితీరుపై అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యటనలో భాగంగా గుండెల అప్పల సూర్యనారాయణరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో 55,706 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ లో ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాకు వస్తే 16 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అందరికీ కూడా ఈ మధ్య కాలంలో అక్కడ త్రాగడానికి నీరు కానీ టాయిలెట్స్ కానీ అన్ని విధాలుగా కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సమకూర్చడం అనేది చాలా అద్భుతమైన విషయం. చిన్నారులు అట్లాంటి చిన్నారుల్ని పూర్తిగా భరోసా ఇచ్చి నమ్మకంతో మా అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళకి ఆడుకోవడానికి కూడా మేము ఈ మధ్యకాలంలో టాయ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి కూర్చోడానికి చిన్న చిన్న కుర్చీలు, అలాగే మన శ్రీకాకుళం జిల్లాలోనే 850 ఆర్ఓ ప్లాంట్స్ ప్లస్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. త్రాగడానికి నీళ్లు, టాయిలెట్స్ శ్రీకాకుళం జిల్లాలో. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఇచ్చారనేది మీరు అంచనా వేసుకోవచ్చు. ప్రతి జిల్లాకు కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఏ జిల్లాలో కూడా అంగన్వాడీ సెంటర్స్ ముందుకు చిన్న పిల్లలకి భవిష్యత్తుకు పునాది. అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలు విద్యతో పాటు విజ్ఞానంతో పాటు శుభ్రత కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఆ కార్యక్రమాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లలు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ లో టీవీలు ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా యాప్లు ఉంటాయి. ఆ యాప్లన్నీ తగ్గించి అంగన్వాడీ టీచర్ల సౌలభ్యం కోసం ఈ రోజు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి అందరు టీచర్లకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం కూడా జరిగింది. అలా ఆ స్మార్ట్ ఫోన్స్ తో వాళ్ళు చేసినటువంటి పనిని మనం సెంటర్స్ లో ఉన్నటువంటి పని అంతా కూడా హెడ్ ఆఫీస్ పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి అది కూడా టీచర్స్ అందరికి ఇవ్వడం జరిగింది. అలాగే 5,000 మినీ అంగన్వాడీల్ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మినీస్ అందరికీ కూడా టీచర్లుగా ప్రమోట్ చేసాం. అక్కడ 5,000 ఆయాలను కూడా అతి త్వరలో మేము తీయడం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరంలో వాళ్ళు 10th క్లాస్ పాస్ అయితే వాళ్ళకు కూడా టీచర్లుగా ప్రమోట్ చేసి అక్కడ కూడా ఆయాలను తీయడం అవుతుంది. రాష్ట్రంలో 55,706 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ లో ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel